నమస్కారం. పరమేశ్వర జ్యోతిష్యాలయానికి స్వాగతం. అసలు పర్వదినమ రోజున ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి ప్రాముఖ్యత మీకు నేను సవివరంగా తెలియజేయకున్నాను. ఏమిటి అంటే పర్వదినమ రోజున అంటే ప్రాతకాలానికి పూర్వమే లేచి ఖచ్చితంగా అభ్యంగన స్నానం అనేటువంటి చెయ్యాలి. అభ్యంగన స్నానము అంటే ఏమిటి అంటే తలకి నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ పెద్దలచే పెట్టించుకొని ఆ తర్వాత స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించినటువంటి పిమ్మట పర్వదినం రోజున ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు కట్టుకోవాలి. సాంప్రదాయ దుస్తులు కట్టుకున్న తర్వాత మీ తాలూకా ఆచార వ్యవహారాల బట్టి మీరు నడవడికి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవాలయానికి ఏ విధంగా వెళ్ళాలి, అసలు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి అంటే ముందు దేవాలయానికి వెళ్ళగానే అక్కడ ఖచ్చితంగా కాళ్ళు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళగానే చాలామంది చేసేటువంటి పని ఏమిటంటే గంట కొట్టడం. ఆ గంట ఏ విధంగా కొట్టాలంటే ఆ గంట ఎప్పుడు ముందుకు కొట్టకూడదు, గంట ఎప్పుడు వెనక్కి కొట్టాలి. అలాగే దేవాలయానికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తారు. అలా చెయ్యకూడదు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత భగవంతుణ్ణి ముందుగా దర్శించాలి, కనులారా వీక్షించాలి, మనసారా ధ్యానించాలి. అలా చేసిన తర్వాత స్వామివారికి ఏ దుస్తులు కట్టి ఉన్నారు, స్వామివారు ఏ ఆభరణాలు వేసుకున్నారు, లేదా అమ్మవారు ఏ ఆభరణాలు వేసుకుంది, ఇటువంటివన్నీ కూడా కనులారా చూసిన తర్వాత అప్పుడు దైవాన్ని ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత అప్పుడు ఒక్క నిమిషమైనా సరే కూర్చోవాలి దేవాలయంలో. దేవాలయంలో కూర్చున్న తర్వాత అప్పుడు పురోహితులు ఇచ్చేటువంటి తీర్థాన్ని మీరు పుచ్చుకునేటువంటి సమయం తర్వాత తలకు రాసుకుంటున్నారు. తీర్థాన్ని తీసుకొని మీరు అది కూడా ఏ విధంగా తీసుకోవాలంటే తీర్థం చేతిలో వేసుకున్న తర్వాత కిందకి వంగి తీర్థాన్ని తీసుకోవాలి, శిరస్సు పైన రాసుకోకూడదు. అలాగే శటగోపురం, ఎందుకంటే ఇప్పుడు మీరు తీర్థం రాసుకున్న తర్వాత దానిపైన శటగోపురం పెడతారు, ఆ శటగోపురం ఎంగిలి పడుతుంది. ఇవన్నీ మనం గమనించాల్సినటువంటి విషయాలు. ఆ తర్వాత అప్పుడు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత భగవంతుని దర్శించరాదు, మనం దర్శించిన తర్వాతే ప్రదక్షిణం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా ఎవరైతే దేవాలయాన్ని దర్శిస్తారో వాళ్ళకి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయాల్లోకి వెళ్ళడం వలన ఎటువంటి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అనేటువంటిది ఇంకొక వీడియోలో తెలియజేసి ఉంటాను. అలాగే మా యొక్క పరమేశ్వర జ్యోతిష్యాలయం లేదా @చొప్పల్లి శరత్ శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా తాలూకా వీడియోస్ అన్నీ వస్తాయి. వీటన్నిటినీ కూడా మీరు చూడవచ్చును. స్వస్తి.